హే, నిజంగానే ఆ ఊరు కొండ నుండి ఇంత దూరంగానా ఉంది? అవును, అందులో ఏంటి అనుమానం? ఇప్పుడు మనం కోమా విలేజ్ కే వెళ్తున్నాం. బ్రిడ్జికి అవతల వైపే ఆ గ్రామం ఉంది. అయితే మనం ఎందుకు ఇక్కడ నెమ్మదిగా నడవడం? పరిగెత్తండి, వెళ్ళిపోదాం. నెమ్మదిగా వెళ్ళి బయటికి. నిదానంగా వెళ్ళండి, గ్రామం అక్కడే ఉంటుంది. ఎలాగో వచ్చేసాం. ఓ, ఓ, నేను చెప్పింది ఇదే, ఆ బే విలేజ్. దీన్నే కోమా విలేజ్ అంటారు. అంటే ఇదే జింగా సొంత ఊరా? అవును, కోమా విలేజ్ అనే కదా చెప్పాడు. ఎవరు మీరు? ఇది దాచిపెట్టిన ఒక ఊరు. అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రాగలరు. బయట మనుషులు వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళండి, వెంటనే వెళ్ళిపోండి. ఈ ఇంతకి ఎవరది? ఎక్కడున్నారు? వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మీరందరూ ఒకేసారి వెళ్ళిపోయేటట్టు చేస్తాను. ఎవరు నువ్వు? మర్యాదగా బయటికి రా, వెంటనే రా. హే, అనవసరంగా బెదిరించుకు ఒక్కూటో. ఒక్కటోనా? బయట వాళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు యూమా? ఏంటి? డాగి మాట్లాడుతోంది. దాని పేరు హొక్కూటో. ఇది కూడా నాలాగే చిన్నప్పటి నుంచి జింగాకి ఫ్రెండ్. అదంతా ఎందుకు వీళ్ళకి చెప్తావు? ఏదైతే ముఖ్యమైన విషయమో ఆ విషయం నువ్వు మర్చిపోయావు యూమా. కిందటిసారి బయట వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి కోల్పోయావా ఏంటి? ఓ, వీళ్ళందరూ అలా కాదు. వీళ్ళందరూ జింగాకి మిత్రులు. అది మాత్రమే కాకుండా క్యూట్ గా ఉంది. ఇలా మాట్లాడే పప్పిని నేను ఎప్పుడూ చూడలేదు. దీన్ని నేను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. నాకు బాగా నచ్చింది. నువ్వు ఇలా అంతా నన్ను పిలవకు. నేను పెరిగాను. నా పేరు ఒకోటో. సరే, కోపడకు హకుటో. కానీ మడక. అయ్యో, చిక్కుకుంది. సరే, నేను సర్చ్ చేస్తాను. ఇది ఎలాంటి డాగ్ అని నేను తెలుసుకుంటాను. దీని గొంతు ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత తెలివైందని ఇక తెలిసిపోతుంది. చాలు, ఆపుతావా? నా తెలివితేటలు పరీక్షించడానికి ఇంకా ఎవరు పుట్టలేదు. నీ పరిశోధనకి ఇంకోళ్ళని చూసుకో. కానీ అది సరే, అది అలా వదిలే హుక్కోటో. జింగా గురించి ఏమన్నా తెలిసిందా? అవును, తెలిసిందా? తను ఎక్కడ ఉన్నాడు? అవును, మాకు ఆ విషయం తెలియాలి. జింగా ఇక్కడికి వచ్చాడా? జింగానా? జింగా, జింగా నువ్వెక్కడున్నావు? జింగా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి రా. జింగా, ఎంత అవమానం! ఏంటి? మీరు అతన్ని మిస్ చేశారు. జింగా ఈ పాటికి అక్కడికి వెళ్ళుంటాడు. ఇది ఎంత కష్టంగా ఉన్నా సరే నేను వదిలిపెట్టను. ఇంకా ఒకసారైనా నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను. నేను ఇది చేసి తీరాలి. ఓ, అలాగా? అయితే నువ్వు ఓడిపోయావు. అలాగే నువ్వు ఎల్ డ్రాగన్ ని తీసుకురాలేకపోయావు. అవును, నా వల్ల కాలేదు. ఆ పోటీలో నేను ఓడిపోయాను. అందుకొని దాక్కోడానికి ఇక్కడికి వచ్చేసావు కదూ? అలా మాత్రం అనకు. నేను మళ్ళీ తనతో పోటీ పడి తనని గెలవాలని ఇక్కడికి వచ్చాను. ఓ, అలాగా? నిజమేంటంటే ఇప్పుడు ఎల్డ్రాగోని నా పెగసస్ గెలిచే పరిస్థితిలో లేదు. ఎల్డ్రాగోని ఎదుర్కోవడానికి, రయుగాని ఎదుర్కోవడానికి నాకు పవర్స్ కావాలి, కొత్త పవర్స్ కావాలి. అందుకే నేను కోమా విలేజ్ అనేది బే విలేజ్. అక్కడి నుంచి ఇంత దూరం రావడం వల్ల నీకు ఏం దక్కుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏదో ఒకటి దొరుకుతుందనే. రయుగాని గెలవడానికి ఏదైనా ఒక హింట్ ఉంటే చాలు. అయితే కొండెక్కడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఏంటి, కొండనా? కోమా విలేజ్ పైన మంచు పర్వతం మీదకి నువ్వు ఎక్కాలి. ఆ కొండ పై వరకు ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేదు. అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అక్కడ ఒక సీక్రెట్ స్క్రోల్ ఉన్నట్టు అందరూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా లెజెండరీ బ్లేడర్ది. అక్కడే నాకు కావాల్సిన సమాధానం ఉంటుంది. కానీ ఆ స్క్రోల్ ని దక్కించుకోవాలంటే నీకు ఎదురే ఆటంకాలన్నీ నువ్వు దాటుకుని ముందుకు వెళ్ళాలి. జింగా, అది తీసుకురావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును, నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను.
జింగా ఇలా చేసుంటాడని నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి తమాషాగా ఉందా? తను ఒంటరిగా ఎలా ఆ కొండపైకి ఎక్కగలడు? ఇది చెయ్యాలని నిర్ణయించుకున్నది జింగా. కొత్త పవర్ ని చేజిక్కించుకోవాలంటే ఈ సాహసం చేయక తప్పదు. అయితే ఇది తన నిర్ణయం అయి ఉంటుంది. సరే ఒక్క నిమిషం, ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదు. ఏంటి అర్థం కావట్లేదు మడోక? నా రీసెర్చ్ ని బట్టి చూస్తే అటాక్ టైప్ గా పెగాసిస్ ఒక బలమైన బే అని చెప్పొచ్చు. దాని వల్ల వీలైన శక్తిని ఆల్రెడీ రీచ్ అయిపోయింది. కాబట్టి దాని వేగాన్ని శక్తిని పెంచాలనుకుంటే ఆటోమేటిక్ గా దాని బ్యాలెన్స్ ని కోల్పోతుంది తెలుసా? ఆ తర్వాత ఇలాగే జరుగుతుంది. అంటే ఇంతకు మించి కొత్త పవర్స్ ని పెగాసస్ వల్ల ఎంచుకోవడం కష్టం. అంత ఖచ్చితంగా చెప్పకు. ఏమంటున్నావు? బే పవర్ కి హద్దే లేదు. మిమ్మల్ని మీరు బ్లేడర్స్ అనుకుంటున్నారా? కానీ బే శక్తి ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదు కదా? అలాంటిదేం లేదు. ఆ కొండ అంచున ఎవరికి తెలియని ఒక రహస్యాన్ని ఒకరు వదిలేశారు. అది ఖచ్చితంగా పెగాసస్ ని ఇప్పుడున్న దానికన్నా ఇంకా పవర్ఫుల్ గా మారుస్తుంది. ఇంత దూరం వచ్చాను కాబట్టి శిఖరం దగ్గరే ఉంటుంది అనిపిస్తోంది. దాన్ని ధ్వంసం చేసాయి. అది అదే వేగంతో వెళ్ళు. ఇక చాలు. ఏమీ చేయకుండా ఇక్కడే ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మనం వెళ్ళి జింగాకి సహాయం చేద్దాం. సరిగా చెప్పావు. మీరు వెళ్ళకూడదు. ఎందుకని వెళ్ళకూడదు? ఎందుకంటే ఆ కొండ చాలా రహస్యమైన చోటు. కోమా విలేజ్ వాళ్ళైనా సరే చాలా కొద్ది మందికి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉంది. ఆ విషయం తెలుసుకోండి. కానీ మేము ఇంత దూరం కష్టపడి వచ్చింది మా స్నేహితుడు జింగాని చూడడానికి. గంట సరిగ్గా చెప్తున్నాడు. అది రహస్యమా కాదా అన్నది నాకు అనవసరం. అంతేకాకుండా మీ చట్టం గురించి నేను పట్టించుకోను. నేను వెళతాను. నువ్వు వెళ్ళకూడదు. ప్లీజ్ హోకుటో, మేము జింగాని కనిపెట్టి తనకి సాయం చేయాలి. ఒకవేళ మీరు కనిపెట్టినా దాని వల్ల ప్రయోజనం ఏంటి? హుక్కుటో, నేను చెప్పేది కాస్త విను ప్లీజ్. తన ఫ్రెండ్స్ గా వాళ్ళని సాయం చెయ్యి నువ్వు. నువ్వు కూడా నా మాటకి ఎదురు చెప్తున్నావా? వీళ్ళు చేసే ప్రయత్నాలు నిజమైనవి. నేను పరీక్షించాను. ఇంత దూరం రావడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసు. అవును, అర్థం చేసుకో. ఇక నువ్వు ఒక డాగీనా? నువ్వు మమ్మల్ని వెళ్ళనిస్తావు కదా బుజ్జి. హక్కుటో. అదేంటంటే నేను సరే ఏదో ఒకటి చేయండి. నా వెనకాలే రండి. మంచి డాగ్. ఈ మంచు గడ్డకి నేను భయపడి ఆగిపోతాననుకుంటున్నారా? నేను దేనికి ఆగను. ఏంటి ఇలా జరిగింది? ఇంకా ఏమైపోలేదు. నీ పూర్తి సత్తా చూపించు. దాన్ని విరగొట్టాయి పెగాసస్. అది సంగతి. సాధించాను. ఏంటది? ఊరు నాయనో. అరే, బాగా ఇరుక్కుపోయాను. ఏమైంది నీకు? ఓడిపోతున్నావని తెలియగానే వదిలేసుకుందామని నిర్ణయించుకున్నావా? నాకే బోర్ కొడుతోంది. ఈ ఆటకి ఇప్పుడే ముగింపు పలుకుతాను. నేను అంతలో ఓటమిని ఒప్పుకోను. నిన్ను ఓడించే వరకు నేను దేనికి ఆగను. ఎలాంటి దాడినైనా నేను ఎదుర్కొంటాను. మనకు దారిని సృష్టించు పెగాసస్.
నేను చెప్పానుగా, నన్ను ఓడించడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఏదేమైనప్పటికీ నేను తన దగ్గర ఓడిపోయాను. నా ప్రశ్నకి సమాధానం అక్కడే ఉంటుందా? రయోగాతో బ్యాటిల్ చేయడానికి కావలసిన శక్తుల్ని నేను పొంది తీరాలి. ఏం తలుపిది? అది కూడా ఇంత పెద్దదిగా ఉంది. ఈ తలుపు దాటితేనే మన రహస్య భూమిలోకి వెళ్ళగలం. కొంతమంది మాత్రమే ఈ తలుపుని తెరవగలరు. తలుపులో ఇన్ని స్క్రాచెస్ ఉన్నాయి, ఎలా జరిగింది? ఈ చోటు దాటి మీరు వెళ్ళాలంటే మీ బే ద్వారా మీరు ఆ తలుపుని తెరవాలి. అంటే రహస్య భూమిలోకి వెళ్ళడానికి బ్లేడర్ కి సామర్థ్యం ఉందా లేదా అని ఇలాగే పరీక్షిస్తారా? అవును, అదైనా అర్థం చేసుకున్నావు. నువ్వేం చేయబోతున్నావు? ప్రయత్నించబోతున్నావా లేదా? నేనే ట్రై చేస్తాను. ఖచ్చితంగా జింగా ఈ తలుపు తట్టుకుని వెళ్ళాడంటే దాన్ని చూడడానికి నేను ఇది చేస్తాను. వెళ్ళు సజిటేరియో! ఏమైంది సజిటేరియో? సమయాన్ని వృధా చేయడం నాకు నచ్చదు. నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఇంతకు మించి నేను ఇక సహించను. మీరంతా తప్పుకోండి గాయ్. ఫుల్ అప్పర్ కట్. ఇది వర్కౌట్ అవ్వదు. ఇంత పెద్ద స్ట్రాంగ్ అయిన డోర్ ని ఏ బే వల్ల విరగొట్టడం కష్టం. మీరు చెప్పేది నిజమని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీకు ఇంకా అర్థం కాలేదా? జింగా ఈ తలుపు దాటి వెళ్ళాడంటే వాడు బే ద్వారా ఈ తలుపు తెరిచాడనే కదా అర్థం. వాడికంటే మీకు పవర్ తక్కువగా ఉన్నప్పుడు మీరెలా వాడికి సాయం చేయగలరు? ఏం సాయం చేయగలరు? అలా అని మేము వెనక్కి తిరిగి వెళ్ళలేము. సమస్య ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత జింగాది. అది వాడే చేయాలి. మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వాడికి ఏ సాయం చేయలేరు. చాలా దారుణం. ఏంటిది? నా కంటికి ఏమి కనిపించట్లేదు. అసలు నేను ఎక్కడున్నాను? ఇంకా ఎంత దూరం? ఆ శిఖరం అసలు ఎక్కడుంది? రాయుగా, ఒక నిజం చెప్పనా? తండ్రికే పవర్ లేదంటే బిడ్డకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? వేస్ట్. ఎక్కడున్నావు? నీ ముందే ఉన్నాను, కానీ నన్ను ఓడించడం నీ వల్ల కాదు. అది చూద్దాం. పెగాసస్, నన్ను క్షమించండి నాన్న. నా వల్ల కాలేదు. మనం ఏమీ చేయలేకపోతున్నాం అనేది నేను నమ్మలేకపోతున్నాను. అలా అని మనమే అనుకుంటున్నాము, కానీ జింగాకి సాయం చేసేటట్టుగా మనమేం పెద్దవాళ్ళం కాదు. కానీ తనకు తోడుగా ఉండాలని నాకు ఆశగా ఉంది. దానివల్ల ఏంటి ఉపయోగం? అది నేను చెప్తాను, ఆగండి. ఏ సిచ్యువేషన్లోనైనా తనతో ఉంటే చాలా బాగుంటుంది. మేమందరం తన ఫ్రెండ్స్ అంటే అలాగే చేస్తారు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. జింగా ఒంటరి మనిషి కాదు. జింగా ఈ తలుపుని తెరవగలిగాడు అంటే మనం దీన్ని తెరవలేమని మీకెలా అనిపిస్తోంది? ఇంకోసారి ప్రయత్నించి చూద్దాం. ఓకే, చిత్తడి చేసేద్దాం. జింగా! 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 నా ఫ్రెండ్స్, ఏంటి నేను పైకి లేవాలంటున్నావా? నాకు అర్థమైందిలే. నేను ఆ శిఖరాన్ని చేరుకునేదాకా పట్టు వదలను. ఆల్ రైట్, ప్లీజ్ నాకు నీ పూర్తి శక్తినివ్వు. చిత్తడి చేసేయ్. నేను వచ్చేసాను. మీరు విడివిడిగా అటాక్ చేస్తే కుదరదు. డార్క్ నెబులా గేట్ ని మీరు ఎలా విరగొట్టారో అసలు మర్చిపోయారా? ఓకే, మనం కలిసి ప్రయత్నిద్దాం. యా, రెడీయా? రండి వెళ్దాం. లైన్ వైల్డ్ వింగ్ ఫ్యాన్ డాన్స్. సజిటేరియో ఫ్లేమ్ క్లాష్. ఫుల్ అప్పర్ కట్.
మనం ఓపెన్ చేసాం. బుల్యా మీరు అదర కొట్టేశారు. రండి వెళదాం. అరే ఏంటిది, వాళ్ళలో ఏదో ఉంది. నన్ను గనక అడిగితే స్నేహానికి అదే పవర్ అని చెప్తాను. నిజమే కదా హుకుటో? దీన్ని చూస్తుంటే మిత్రుల విషయంలో జింగా లక్కీ అనిపిస్తోంది. ఇదే ఆ సీక్రెట్ స్క్రాల్ అయి ఉండాలి. దొరికింది. నువ్వు ఇప్పుడు ఇది చదువుతున్నావంటే ఒక కఠినమైన పోటీలో నువ్వు ఓడిపోయావని అర్థం. జింగానా? ఈ చేతి రాత ఒకవేళ మా నాన్నగారిదై ఉంటుందా? అంటే మా నాన్న. అలా అయితే నువ్వు సీక్రెట్ స్కూల్ని కనిపెట్టడానికి వచ్చుంటావు. నీకేమైంది? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? కమాన్ జింగా, సులభమైన మార్గం ఎంచుకునే వాళ్ళు ఎప్పుడూ ఎందులోనూ గెలవలేరు. నిన్ను నువ్వెవరో నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కష్టం ఉందని భయపడి పారిపోకు. ఏమంటున్నారు మీరు? నువ్వు గెలవాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ బేబ్లేడ్ అనేది విజయానికి సంబంధించింది మాత్రమే కాదు. ఒక బ్లేడర్ ఓడిపోయాక తను ఏం చేస్తున్నాడని అందరూ అనుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇదే ఆ సీక్రెట్ స్క్రోలా? ఆ లెజెండరీ బ్లేడర్ మా నాన్నగారేనా? ఏదో కనిపెట్టడానికి నువ్వు వస్తావని నేను ఊహించలేదు. ఒక్కసారి ఓడిపోతేనే నమ్మకాన్ని కోల్పోతావు అనుకోలేదు. ఆ, నిజమైన బ్లేడర్స్ కి ఎప్పుడు అడ్డుదారి అవసరం లేదు. అందువల్ల అలాంటిది ఏదీ లేదు. నో, ఏమంటున్నారు? అంటే నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను? నాన్నగారు, అసలు ఇవన్నీ నేను ఎందుకు చేశాను? ఇవన్నీ అనుభవానికి సంబంధించినవి. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకుంటావో తెలుసుకో. అదే నిజం. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన రహస్యం అంతా నీ చేతుల్లోనే ఉందన్న విషయం తెలుసుకో. ఏది ఏమైనా చివరికి నీ బ్లేడర్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒకే ఒక దారి ఉంది. అదే బ్లేడర్గా నీకున్న ఆత్మవిశ్వాసం జింగా. నాన్నగారు, ఇలా చూడు జింగా, ఓడిపోయినందువల్ల నీ దృష్టి మళ్లించుకో. ఓడిపోతే మళ్ళీ పైకి లేచి పోరాడు. ఎన్నిసార్లు నువ్వు కింద పడ్డా సరే పైకి లేస్తూ పోరాడుతూనే ఉండు. నీ శక్తిని ఉపయోగించి నువ్వు పోరాడావంటే నీ శక్తి రెట్టింపు అవుతోందని అర్థం. అందువల్లే ఒక నిజమైన బ్లేడర్ దేనికి అంగీకరించకుండా గెలుస్తూనే ఉంటాడు. మీరు చాలా ఈజీగా ఏమని చెప్పేశారు. ఇంత దూరం నేను కష్టపడి వచ్చిన తర్వాత నాకు ఇలాంటి అడ్వైస్ ఇస్తారనుకోలేదు. కానీ మీరు ఎప్పుడూ అంతే కదా నాన్న. మిమ్మల్ని ఎవ్వరూ జడ్జ్ చేయలేరు. ఇప్పుడు నవ్వుతున్నావు కదా, అదే అవసరం. ఓటమి తలుచుకుని ఏడుస్తూ ఉండడం మంచిది కాదు. ఒకవేళ నువ్వు ఓడిపోయావంటే దానికి అర్థం నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయినట్టే. అలాంటి సమయంలోనే నీ నమ్మకాన్ని రెట్టింపు చేయాలి. అదే విధంగా పెగాసిస్ని నమ్మాలి. నిన్ను పెగాసిస్ని నమ్మడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. ఇదే నీ స్ట్రెంగ్త్, పవరు ఏంటన్నది నిరూపిస్తుంది. నాన్న, మీరు చెప్పింది కరెక్టే. నా మీద నేను నమ్మకం పెట్టాలి. అన్నిటికంటే ఎక్కువగా మా నాన్న నాకు ఇచ్చిన పెగసస్ మీద నేను నమ్మకం ఉంచాలి. గుర్తుంచుకో జింగా, బే బ్యాటిల్లో చివరగా బయటపడే విషయం ఏంటంటే అది బ్లేడర్ ఆత్మవిశ్వాసమే. బ్లేడర్ ఆత్మవిశ్వాసమే. నాన్న, నేను మళ్ళీ ప్రయత్నించి తీరుతాను. నాకు నా మీద పూర్తి నమ్మకం ఉంది. పెగసస్ మీద కూడా నమ్మకం ఉంది. చిత్తడి చేసే. అటు చూడండి. జింగా! జింగా